హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ మూవీ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే మైకిల్ చిన్నప్పటి నుండి టీవీలో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అటువంటి సూపర్ హీరోస్ మూవీస్ చూసి తను కూడా సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. అందుకోసం మైకిల్ తన అమ్మా నాన్నల్ని చంపేస్తాడు. తన అమ్మా నాన్నని చంపేసిన తర్వాత మైకిల్ ఎలా అయినా సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. 20 సంవత్సరాల తర్వాత కొంతమంది దొంగలు పోలీసులను చంపి బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళిపోతుండగా మైకిల్ తన సూట్ వేసుకుండి ఆ దొంగల్ని చంపేసి ఆ డబ్బును కూడా తీసుకువెళ్ళిపోతాడు. మైకిల్ డబ్బుని తీసుకువెళ్ళిన తర్వాత సిరిని అయితే కలుస్తాడు. సిరి, నాకు ఈ సూట్కి పవర్ సరిపోలేదు, పవర్ సూట్లో కాదు నా నరాల్లో ఉండాలి, అటువంటి ప్రదేశానికి నేను వెళ్ళాలి అని చెప్తాడు. ఆ తర్వాత పవర్ ఎక్కువగా ఉండే ప్రదేశం వెతుకుతూ ఉంటాడు మైకిల్. ఆ సీన్ తర్వాత అంజనాద్రి అనే విలేజ్ని అయితే చూపిస్తారు. ఆ విలేజ్లో హనుమంతు తనతో ఉండే కోటి అనే కోతికి మామిడికాయలు దొరకకుండా మామిడికాయలని కోసుకుంటూ ఉంటాడు. అండ్ హనుమంతు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. అండ్ హనుమంతు కెటల్ కొట్టడంలో నెంబర్ 1. ఆ తర్వాత హనుమంతు ఫ్రెండ్ అయిన కాశీని అయితే చూపిస్తారు. కాశీ దగ్గరికి పులిరాజు అనే వ్యక్తి వచ్చి, నువ్వు పన్ను కొట్టకపోతే నీ గేదెని ఆవుని తీసుకువెళ్ళిపోతాను అని చెప్తాడు. పులిరాజు దగ్గరికి హనుమంతు వచ్చి, మా ఫ్రెండ్ అయిన కాశీ నీకు పన్ను కట్టడు, ఏం చేసుకుంటావో చేసుకో, లేదా నన్ను ఎదిరించు అని అంటాడు. హనుమంతు మాటలకి పులిరాజుకి కోపం వచ్చి హనుమంతుని అయితే చితక బాధేస్తాడు. ఆ తర్వాత కాశీ పన్ను కట్టలేదని కాశీ ఆవుని పులిరాజు అయితే తీసుకువెళ్ళిపోతాడు. పులిరాజు చేతిలో దెబ్బలు తిన్న హనుమంతు తన ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్క నిశ్చితార్థం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ మ్యాటర్ తెలుసుకున్న అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, ఎందుకు నచ్చలేదు అక్క నీకు అని హనుమంతు వాళ్ళ అక్క అయిన అంజమ్మని అయితే అడుగుతాడు. నాకు నచ్చలేదురా, నా ఇష్టం, నా పెళ్లి కాబట్టి అని చెప్తుంది. హనుమంతు అలా అక్కతో మాట్లాడుతుండగా కాశీ వచ్చి, నీ లవర్ అయిన మీనాక్షి వచ్చింది, నువ్వు ఈసారైనా మీనాక్షికి ప్రపోజ్ చేయి అని హనుమంతుకి కాశీ అయితే చెప్తాడు. హనుమంతు మీనాక్షిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు, చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ప్రపోజ్ చేయడానికే భయపడుతూ ఉంటాడు. మీనాక్షి ఒక డాక్టర్. అంజనాద్రిలో గజపతి అని ఒక నాయకుడైతే ఉంటాడు. గజపతి చాలా దుర్మార్గుడు. పొన్ని ఎవరైతే కట్టలేదో వాళ్ళని కుస్తీ పోటీల్లోకి రప్పించి ఊపిరి ఆడకుండా చేసే వ్యక్తి. ఒకరోజు ఒక వ్యక్తి పొన్ని చెల్లించలేదని ఆ వ్యక్తిని కుస్తీ పోటీల్లోకి అయితే పిలిపిస్తారు. అప్పుడే ఆ వ్యక్తి గజపతి చేతిలో ఓడిపోతుండగా మీనాక్షి గజపతితో ఇలా చెప్తుంది, నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని చంపుతున్నావు, నువ్వు ఊరితో పాటు మన ఆచారాలు కూడా మారాలి, ముందు మన ప్రజలకి రక్షణ కల్పించాలి, బందిపోట్లు ఈ అడవి మార్గంలోనే ఉన్నారు, ముందు వాళ్ళని చూసుకోండి, ఈ ప్రజల్ని చంపడం ఎందుకు అని గజపతికి వార్నింగ్ అయితే ఇస్తుంది మీనాక్షి. ఆ తర్వాత మీనాక్షి తన ఫ్రెండ్ ఒక బస్సులో వెళ్తుండగా మీనాక్షికి తెలియకుండా ఆ బస్సులో హనుమంతు కూడా ఉంటాడు. హనుమంతు మీనాక్షికి పట్టీలను అయితే కట్టాలనుకుంటాడు. అదే టైంలో మీనాక్షి ఫ్రెండ్ హనుమంతు మీనాక్షికి పట్టీలు కడుతుండగా చూసిన తర్వాత కండక్టర్తో చెప్తుంది. ఆ కండక్టర్ హనుమంతుని బస్సులోంచి దిగిపోమంటాడు. హనుమంతు బస్సులోంచి దిగిపోతాడు. దిగి తన ఇంటికి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడే బస్సుని కొంతమంది బందిపోట్లు ఆపుతారు. ఆపిన తర్వాత బస్సులో ఉన్న ప్రజలందరూ బందిపోట్లను చూసి పరిగెడుతూ ఉంటారు. బందిపోట్లు ఒక్కొక్క ప్రజల్ని చంపేస్తూ ఉంటారు. మీనాక్షి వెనకాలే ఒక బందిపోటు అయితే తరుముతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతు మీనాక్షిని కాపాడడం కోసం ఆ బందిపోటుపై పోరాడతాడు. అప్పుడే బందిపోటు అంటే మాస్క్ వేసుకున్న మనుషులు హనుమంతుని అయితే కొడతారు. అలా కొట్టే ప్రాసెస్లో హనుమంతుకి మీనాక్షి యొక్క చైన్ అయితే దొరుకుతుంది. అలా మీనాక్షి చైన్ని హనుమంతు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మాస్క్ వేసుకున్న మనుషులు హనుమంతుని కొట్టి నీటిలో అయితే పడేస్తారు. నీటిలో పడిపోయిన తర్వాత హనుమంతు చేతిలో ఉన్న మీనాక్షి గొలుసు ఆంజనేయ స్వామి యొక్క రక్తపు చుక్క గడ్డ కట్టేసిన ప్లేస్లో గొలుసు అయితే పడుతుంది. అప్పుడు హనుమంతు మీనాక్షి గొలుసుని అండ్ హనుమంతుడి యొక్క రక్తపు గడ్డను తీసుకుంటే ఒక బీచ్లో అయితే పడిపోయి ఉంటాడు. అక్కడికి తన ఫ్రెండ్ అయిన కాశీ వచ్చి హనుమంతుని ఇంటికైతే తీసుకువెళ్తాడు. హనుమంతుకి ఏదో జరిగిందని కాశీ వెంటనే మీనాక్షి దగ్గరికి వెళ్ళి
హనుమంతు నీటిలో పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, నువ్వు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని మీనాక్షికి కాశీ అయితే చెప్తాడు. ఆ తర్వాత మీనాక్షి హనుమంతు దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఈ టైంలోనే హనుమంతు నిద్ర లేచి తన చేతికి ఉన్న గాయాలని చెక్ చేసుకుంటూ ఉంటాడు. కానీ గాయాలు మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. హనుమంతు దగ్గర ఉన్న రక్తపు గడ్డను కూడా చూస్తాడు. ఆ గడ్డి ఎంత కరిగించినా కరగదు. హనుమంతు ఆ రక్తపు గడ్డని ఎండలో అయితే పెడతాడు. ఎండలో పెట్టినప్పుడు హనుమంతు కళ్ళు ఎర్రగా మారి నా కళ్ళు ఎందుకు ఎర్రగా మారాయి అని అనుకుంటాడు. అదే టైంలో మీనాక్షి హనుమంతునికి ట్రీట్మెంట్ చేయడం కోసం వస్తుంది. యారా కాశీ, నీ కళ్ళు ఏమైనా మాయమయ్యాయా? హనుమంతు బాగానే ఉన్నాడు కదా అని కాశీని మీనాక్షి అయితే తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అక్కకు తెలియకుండా హనుమంతు వాళ్ళ అక్క దాచుకున్న డబ్బులను అయితే తీసేసుకుంటాడు. తీసుకునేటప్పుడు హనుమంతుకి తెలియకుండా తన ఇంటి గోడ అండ్ తలుపులు ఇరిగిపోయి ఉంటాయి. ఆ తర్వాత మీనాక్షి తన తాతయ్య యొక్క స్కూల్ దగ్గరికి వెళ్తుండగా అక్కడ చిన్నపిల్లల్ని పులిరాజు అయితే ఏడిపిస్తూ ఉంటాడు. చిన్నపిల్లల దగ్గర ఉన్న భోజనం క్యారేజ్ని పులిరాజు అయితే తీసేసుకుని తింటూ ఉంటాడు. అప్పుడు పులిరాజుని మీనాక్షి ఎలా ఉంటుంది, సిగ్గు లేదా నీకు? చిన్నపిల్లల దగ్గర భోజనం తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అని పులిరాజుని మీనాక్షి అయితే తిడుతుంది. ఆ పులిరాజు అంటాడు మీనాక్షిని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం సుఖంగా ఉండొచ్చు, నువ్వు ఎప్పుడు నాకు వండు పెట్టచ్చు అని పులిరాజు అమృతకైతే వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అమృత తన తాయి దగ్గర వెళ్తుంది. ఇదే టైంలో హనుమంతు పులిరాజు దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు పులిరాజు హనుమంతుడితో ఒక ఆట అయితే ఆడాలనుకుంటాడు. ఆ ఆట ప్రాసెస్లో పులిరాజు హనుమంతు కళ్ళకి క్లాత్ కట్టి మనుషులు పట్టుకోవాలనుకుంటాడు. అప్పుడే హనుమంతు పులిరాజుని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తనకి తెలియకుండానే కొట్టేస్తాడు. అప్పటి నుండి తనకి పవర్ వచ్చాయని తెలుస్తుంది. ఆ తర్వాత హనుమంతు మీనాక్షి చైన్ని మీనాక్షికి ఇవ్వాలని చూస్తాడు. అదే టైంలో హనుమంతు దగ్గర ఉన్న మీనాక్షి చైన్ ఒక కోతి అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఆ కోతి మీనాక్షి చైన్ని గున్నేశ్వరరావుకి అయితే ఇస్తుంది. ఆ తర్వాత గున్నేశ్వరరావు కొట్టు దగ్గరికి మీనాక్షి వచ్చి, గున్నేశ్వరరావు, నీ మెడలో ఉన్న చైన్ నాదే, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వే కదా నన్ను కాపాడావు, ఆ బందిపోట్ల నుంచి నువ్వే కదా నన్ను కాపాడావు, నాకు తెలుసు. అవును, నేనే కాపాడాను అని అబద్ధం అయితే చెప్తాడు గున్నేశ్వరరావు మీనాక్షి అందాన్ని చూసి. ఆ తర్వాత మీనాక్షి గున్నేశ్వరరావుని పంట పొలం దగ్గర ఉన్న హనుమంతు దగ్గరికి తీసుకువెళ్ళి, హనుమంతు నిన్న నైట్ బందిపోట్ల నుంచి నన్ను గున్నేశ్వరరావే కాపాడాడు. గున్నేశ్వరరావు చాలా బలవంతుడు అండ్ పిట్టలు కొట్టడంలో చాలా ధైర్యవంతుడు అని చెప్తుంది. అప్పుడు గున్నేశ్వరరావుకి ఒక పరీక్ష అయితే పెడతాడు హనుమంతు. గున్నేశ్వరరావు, నా దగ్గర ఉన్న క్యాటర్ బాటిల్ని నీకు ఇస్తాను, దాంతో తాడి చెట్టు పైన ఉన్న కళ్ళు ముంతను నువ్వైతే కొట్టాలి అని హనుమంత్ గున్నేశ్వరరావుకి అయితే చెప్తాడు. ఆ తర్వాత గున్నేశ్వరరావు అలా కళ్ళు ముంతను కొడుతుండగా రాయి అనేది ఒక తాత యొక్క పాయిజన్ బాటిల్కి అయితే తగులుతుంది. మీనాక్షి ఆ తాత దగ్గరికి వెళ్ళి, తాత ఎందుకు నువ్వు పాయిజన్ తాగుతున్నావు, కారణం ఏంటి అని మీనాక్షి ఆ తాతనైతే అడుగుతుంది. ఆ తాత మీనాక్షితో ఇలా అంటాడు, ఆ గజరాజు మనుషులు మేము పన్ను కట్టలేదని మా ఇల్లును అండ్ మమ్మల్ని బయటికి తోలేశారు, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను బ్రతకాలంటే ఆ గజరాజుతో కుస్తీ పోటీలో పాల్గొనాలి, నాకు అంత శక్తి లేదు అని అమృతకి అంటే మీనాక్షికి ఆ తాత అయితే చెప్తాడు. ఆ స్టోరీ అంతా విన్నా హనుమంతు మీనాక్షితో ఇలా చెప్తాడు, మీనాక్షి నీ లవర్ ఉన్నాడు కదా, నీ లవర్ని కుస్తీ పోటీల్లోకి దించి ఆ గజరాజ్తో కుస్తీ పడమను, అప్పుడు ఆ తాత సేఫ్గా బ్రతుకుతాడు అండ్ మన శాసనాలు కూడా మారుతాయి అని మీనాక్షికి అయితే చెప్తాడు. అప్పుడు మీనాక్షి అంటుంది, గున్నేశ్వరరావు ఆ పని ఏదో నువ్వు చేయొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు గున్నేశ్వరరావు ఉంటుంది, నీ చైన్ నాకు ఒక కోతి ఇచ్చింది, నేను నిన్న బందిపోట్ల నుంచి నిన్ను కాపాడలేదు, ఎవడో కాపాడుంటాడు, కానీ నీ అందాన్ని చూసి నేను కనెక్ట్ అయిపోయాను, ఇప్పుడు నేను కుస్తీ పోటీలకు వెళ్ళలేను అని గున్నేశ్వరరావు మీనాక్షికి అయితే చెప్తాడు. ఆ తర్వాత మీనాక్షికి హీరో అంటాడు అంటే హనుమంత్ అంటాడు, గజరాజు గారితో నేను పోటీ పడతాను, నువ్వు ఏం భయపడకు తాత, నువ్వు ఏం భయపడకు అని మీనాక్షికి హనుమంత్ అయితే చెప్తాడు. ఆ తర్వాత గజరాజుతో కుస్తీ పోటీకి హనుమంత్ అయితే రెడీ అవుతాడు. గజరాజు అండ్ వాళ్ళ మనుషులు కూడా కుస్తీ పోటీలో పాల్గొంటారు. ముందుగా హనుమంతు గజరాజు చేతిలో ఓడిపోతాడు. ఎందుకంటే హనుమంతు దగ్గర ఉన్న రక్తపు గడ్డ ఎండ తగలక పనిచేయదు. అప్పుడు సూర్యుడికి మేఘాలు అడ్డు వస్తాయి కాబట్టి గజరాజు మనుషులు హీరోయిన్ అయితే అంటే హనుమంతుని అయితే కొడతారు. ఆ తర్వాత మేఘాలు తప్పిపోతాయి. తప్పిపోయిన తర్వాత రక్తపు చుక్కకి పవర్ అయితే వస్తుంది. ఇంకా రక్తపు గడ్డకి
ఎండ తగలగానే హనుమంతు గజరాజు మనుషుల్ని గజరాజుని అయితే కొడతాడు. హనుమంతు కుస్తీ చేయడం దూరం నుంచి సాధువైన సముద్రకని అయితే చూస్తాడు. సముద్రకని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటాడు. మరోవైపు హనుమంతు అక్కైన అంజమ్మ నా తమ్ముడికి ఇంత బలం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. హనుమంతు గజరాజుని కొట్టిన తర్వాత హనుమంతు ఆ ఊరి ప్రజలకి ఒక మాట అయితే ఇస్తాడు. మన ఊరి నాయకుడిని మనమే ఎంచుకోవాలి. ఈ రోజు నుంచి ఈ శాసనాలు అనేవి మారుస్తున్నాను. ఎందుకంటే కుస్తీ పోటీలో నేను నెగ్గాను కాబట్టి నా మాటే శాసనం అని హనుమంతు ఆ ఊరి ప్రజలకైతే చెప్తుండగా అంజిదారి అనే విలేజ్కి ఒక హెలికాప్టర్ అయితే వస్తుంది. ఆ ఊరి ప్రజలందరూ ఆ హెలికాప్టర్ని చూసి ఎవరు వచ్చారు అని ఆలోచిస్తూ ఉండగా ఆ హెలికాప్టర్ నుంచి విలన్ అయిన మైకిల్ అండ్ తన అసిస్టెంట్ అయిన సిరి అంటే వెన్నెల కిషోర్ అయితే దిగుతారు. అంజిదారి విలేజ్కి మైకిల్ దిగిన తర్వాత హనుమంతుడిని అయితే చూపిస్తారు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్. అసలు కథ ఇప్పుడే ప్రారంభమయ్యింది.